ఏం మాట్లాడుతున్నావక్క? రాక రాక బావగారు పండక్కి మా ఊరొస్తే వెళ్ళిపోమంటున్నావేంటి? మా గోదారోళ్ళ మర్యాదలకి మాటొచ్చేదు. పండగ అయిపోయేదాకా బావగారు ఇక్కడే ఉంటారు. మా గోదారోళ్ళ మర్యాదలతో బావగారికి మీకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇస్తాం. ఏమ్మా రాణి, ఇప్పుడు భోజనాలు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏం చేశారు? గోదావరి ఒడ్డున సరదాగా నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. మొక్కు తీర్చేసుకున్నారా? అయిపోయింది బాబాయ్. నా బదులు ఝాన్సీ అక్క మొక్కు తీర్చుకుంది. అదేంటమ్మా? రాణి ఇప్పుడు తల్లి కాబోతుంది బాబాయ్. అవునా? ఎంత మంచి మాట చెప్పావు తల్లి. తాతయ్య, మీ చేతిలో ఉన్నది గుమ్మడికాయ కదా? అవునమ్మా, రేపు భోగి రోజు పులగం చేస్తారు కదా, అందులోకి గుమ్మడికాయ కూర అయితే బాగుంటుంది. మీకోసమే సంత నుంచి తీసుకొస్తున్నారు. గౌతమ్ సార్, రేపు మార్నింగ్ ఎర్లీగా లేవండి, భోగి మంట వేద్దాం. మ్యూజిక్ సిస్టంతో సహా అన్నీ రెడీ చేసి పెట్టాను. డన్. పిన్ని, భోగి పండగ అంటే ఏంటి? భోగి మంట ఎందుకు వేస్తాం? భోగి పండగ అనేది పాత వాటిని విడిచిపెట్టి కొత్త ఆరంభానికి స్వాగతం పలకడం. మన ఇంట్లో ఉండే పాత వస్తువులు, పనికిరాని వస్తువుల్ని మంటల్లో వేస్తాం. అలాగే మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని, చెడు ఆలోచనల్ని కూడా మంటల్లో వేసినట్టు మానేసి కొత్త ఆలోచనలతో పాజిటివ్ ఎనర్జీని పొంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలని న్యూ బిగినింగ్ ని వెల్కమ్ చేస్తాం. అందుకే భోగి మంట వేస్తాం. ఇది భౌతికంగా మన ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా మంచి ఆలోచనలతో మన మనసును కూడా శుభ్రం చేసుకోవడం. అందుకే మనందరం భోగి పండగ జరుపుకుంటాం. రెడీగా ఉండండి పిల్లలు, రేపు మీరు కూడా ఉదయాన్నే లేవాలి. భోగి మంట వేసి అందరం పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ భోగి. పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంటికే కాదు, మీకు కూడా దూరంగా ఉంచి పెంచుతున్నావు. మాతృత్వం గురించి, పేగుబంధం గురించి నువ్వే చెప్పాలి. మాకు పిల్లలు లేక పద్మని అమ్మ అని పిలిచేవాళ్ళు లేరు. నీకు కొడుకున్నా గాని అమ్మ అని పిలవడానికి దగ్గర లేడు. ఏటి మృణాలి ఇది పడుకోకుండా? నిద్ర రావడం లేదు ప్రసాద్. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? చంద్రమోహన్ అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నావా? చంద్ర చెప్పింది కూడా నిజమే కదా. నేను దీపక్ లైఫ్ ని నా చేతులారా స్పాయిల్ చేశాను. కెరియర్ అంటూ నా గురించి ఆలోచించాను తప్ప వాడి గురించి పట్టించుకోలేదు. నా కెరియర్కి అడ్డు రాకూడదని వాడిని చిన్నప్పటి నుంచి హాస్టల్లో విసిరేసి వాడి చైల్డ్హుడ్ లైఫ్ ని ఖైదీలా బ్రతికేలా చేశాను. నా నిర్లక్ష్యం వల్లనే, నేను వాడిపై ప్రేమ చూపించుకోపోవడం వల్లనే దీపక్ ఇప్పుడు ఇలా తయారయ్యాడు. బాధపడకు మృణాల్ని, జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనం మార్చలేం కదా. ఇవాళ కాకపోతే రేపైనా దీపక్ మనల్ని అర్థం చేసుకుంటాడు.
మారిపోయి నీతో ప్రేమగా ఉంటాడు. బాధపడకు. రేపు తెల్లవారితే భోగి. అందరూ భోగి మంటలు వేసుకొని పిల్లలతో సంతోషంగా ఉంటారు. కానీ నాకు మాత్రం అదృష్టం లేదు. ఇలా ఇంకెన్ని సంవత్సరాలు వాడు లేకుండా ఏడుస్తూ పండుగలు జరుపుకోవాలి ప్రసాద్. మృణాల్ని, తొందరలోనే దీపక్ మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడో ఏమో. బండుగొట్టు వాడకట్టు రే మామా, ఈ చలిమంటే మనకు భోగిమంట. అందరికన్నా ముందు మనకి భోగి పండగ స్టార్ట్ అయిపోయింది. అవునరా, ఈరోజు నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రే, భోగి మంటల్లో పాత వస్తువులు అన్నీ తగలబెడతారు. మనము పాత స్టాక్ అంతా తగలబెట్టేసి రేపు ఫ్రెష్ గా కొత్త సరుకు దింపుదాం. అరే కూడుకుంటున్నది కొత్త పెళ్లి జంట చూడబోదం రాగే నాగులో. ఆహా చేరుకుంటున్నది కొత్త కోడలు ఇంట్లో దీవించి వద్దామే నాగులో. తుమ్ములేసి పోవాలే బూరు బూరే తమ్ము తీరా ఆడితే తెల్లారాలే. తిరుమారు మోతలకు పోరాగాలే సొక్కి సోయి లేకుండా ఆటాడాలే. లుంగి ఎత్తి నడుము గట్టి దస్తి నోట్లే కలిసి పట్టు పాము లెక్క బండి నాగిని కొట్టు. బందెల నిలబడి చూసే మనసుల పడ్డా పోలికి తెలిసే హ్యాపీ సంక్రాంతి నాన్న దీపక్. తెల్లందాకా మునుము పెట్టు చలో ఏ హెచ్చి కొట్టు రాయం సీటైటు. ఈ బ్యాండు బాజాతో చేద్దాం ఫైటు. కమగూడి ఊగుర్రా అందరు చుట్టూ ఇక పొక్కిలి కావాలే ఎకరం పెట్టు. కూడుకుంటున్నది కొత్త పెళ్లి జంట చూడబోదం రాగే నాగులో. ఆహా చేరుకుంటున్నది కొత్త కోడలు ఇంత దీవించి వద్దామే నాగులో. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాత
పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి మీకొక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నారు? మీరు ఒక పోలీస్, కొంచెం డిగ్నిటీగా బిహేవ్ చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకొకసారి నా దగ్గర ఇలా చనువు తీసుకోవాలని చూడకండి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. బెటర్ మైండ్ యువర్ బిహేవియర్. శ్రీధర్, గౌతమ్ సార్. స్టార్ట్ ద మ్యూజిక్. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదే. హే కమ్ ఆన్ డాన్స్ డాన్స్. కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తా. హ్యాపీ భోగి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. బాబాయ్ దాహం వేస్తుంది, కొబ్బరి నీళ్ళు తాగుదామా? ఓకే. బాబు అందరికి బోండాలు కొట్టు.
జగమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగి పదండి. హే భలే ఉంది. దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం మౌనంగా ధ్యానంలో ఉంది మాగణం చిట్టి భద్రంగి బిట్టల టిక్కు టిక్కు కొమ్మరెమ్మల్ల మైనాల కుక్కు కుక్కు ఇది పల్లెకి తెలిసిన మెలోడీగా జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు నన్ను చీకొట్టినా నీకు దగ్గరవుతూనే ఉంటాను జీవితాంతం. ఇలా నువ్వేం చేసినా నీ వెంట పడుతున్నానని నాకు సిగ్గులేదనుకోకు. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, అందుకే. స్వీటీ వంశీ జాగ్రత్త. గౌతమ్ బాబాయ్ నన్ను వంశీని ఒక ఫోటో తీవా ఓకే. థ్యాంక్ యూ. శ్రీధర్ మీరు కూడా వెళ్ళండి, మీ ఇద్దరికి ఫోటో తీస్తాను. ఇట్రండి ఇట్రండి, జాగ్రత్త. అక్క నువ్వు రా అక్క, ఫోటో దిగుదాం. నాకు మీ ఫోటోగ్రాఫర్ నచ్చలేదు, నేను దిగను, మీరు కానివ్వండి. ఏంటి బావగారు ఫోటోగ్రాఫరా? మరి అదే పనిగా ఫోటోలు తీసే వాళ్ళని ఏమంటారు? అక్క నువ్వు బావగారిని అలా అనడం నాకు నచ్చడం లేదు. నేను కూడా అదే కదా చెప్పేది, మీ ఫోటోగ్రాఫర్ నాకేమీ నచ్చలేదు. ఎందుకక్క ఇంత పంతం నీకు? అందరం కలిసి బయటకు వచ్చాం, అందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. అందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు, కానీ కొందరితో కలిసి హ్యాపీగా ఉండలేను. హ్యాపీగా ఉండే అవకాశం నీకు ఉందక్క, కానీ నువ్వే దాన్ని దూరం చేసుకుంటున్నావు. రాణి, ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా ఎందుకు? మీరు ఫోటోలు దిగారుగా. స్వీటీ వంశీ పదండి. ఓయ్ మావోయ్, ఏటేలాచి కుసంత బువ్వ తిందురా. అట్నే అట్నే రాయే. నువ్వు కూసోవే, వస్తున్నా.
ఇంతకేం కూర ఉండవే? నీకిట్టమని చేపల కూర వండాను. అట్నా? ఆ ఆకలేస్తుంది, త్వరగా ఎట్టే. ఊరుకోవయ్యా, ముందు తిను. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు. పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చినమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు. ఓయ్ మావోయ్, నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చినమ్మ. తనేంటో, తన ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. సడన్ గా లవ్ అంటుంది, అంతే సడన్ గా చీ అంటుంది. ఆయన వరంగల్ వెళ్లారని నీకెవరు చెప్పారు? వాళ్ళ అమ్మగారే చెప్పారు. గౌతమ్ గారు ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పారనుకుంటా. నీకెలా తెలుసు? ఆయన వరంగల్ వెళ్ళలేదు, మాతో పాటే ఉన్నారు.